నడక మన ఆరోగ్యానికి నడక ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. కాకపోతే ఎలా నడిస్తే మనకి మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుందో తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మనం నడిచినప్పుడు వేగంగా నడవాలి, అంటే బ్రిస్క్ వాక్ చేయాలి. ఎంత వేగంగా నడవాలి అంటే, మనం నడిచేటప్పుడు మాట్లాడాలంటే కొంత ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి రావాలి. మన గుండె వేగం మనకు తెలియాలంటే హార్ట్ రేట్ కొంచెం పెరగాలి. ఇలా వేగంగా రెగ్యులర్గా నడిచే వాళ్ళు స్లో వాకర్స్ కంటే, అంటే నెమ్మదిగా నడిచే వాళ్ళకంటే కనీసం 10-15 సంవత్సరాలు యంగ్గా ఉంటారు. అంటే నడకలో స్పీడ్ చాలా ఇంపార్టెంట్. రెండో పాయింట్ ఏంటి అంటే, మనం ఇంట్లో కానీ జిమ్లో కానీ ట్రెడ్మిల్ మీద నడిచే నడక కంటే ఆరు బయట ప్రకృతికి దగ్గరగా, అంటే నేచర్లో పార్క్లో కానీ రోడ్డు మీద కానీ, మన వైజాగ్లో అయితే బీచ్కి దగ్గరగా కానీ నడిస్తే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. మనం ఇంట్లో నడిచేదానికంటే బయట నడిచినప్పుడు మన బ్రెయిన్లో వచ్చే పాజిటివ్ రెస్పాన్స్ మనకి మోర్ ఫేవరబుల్గా ఉంటుంది. వీలైనప్పుడల్లా వాకింగ్కి బయటికి వెళ్ళడానికి ట్రై చేయండి. మూడో పాయింట్ ఏంటి అంటే, ఒంటరిగా నడిచే కంటే మనకి ఇష్టమైన ఒక ఫ్రెండ్తో కానీ ఫ్యామిలీ మెంబర్తో కానీ కలిసి నడిస్తే ఇంకా చాలా చాలా ఉపయోగం ఉంటుంది. వారంలో కనీసం ఒక్కసారైనా 10-15 నిమిషాలైనా మీ ఫ్రెండ్తో కానీ ఫ్యామిలీ మెంబర్తో కానీ బయటికి వెళ్ళి నడవండి. నాలుగో పాయింట్ ఏంటి అంటే, మనం నడుస్తున్నప్పుడు మన బ్రెయిన్కి ఎక్స్ట్రా ఛాలెంజ్ ఇచ్చే పనులను కూడా నడకతో పాటు చేస్తే ఇంకా ఉపయోగం ఉంటుంది. ఎలాంటి పనులంటే, నడుస్తున్నప్పుడు ఎవరితోనైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడటం కానీ, శ్రద్ధగా వినాల్సినవి వినడం కానీ, లేదంటే మనకున్న ఇంపార్టెంట్ సమస్యల తాలూకా పరిష్కారం కోసం ఆలోచించడం కానీ, ఇలాంటి పనులు చేస్తే మన బ్రెయిన్లో కొత్త న్యూరల్ పాత్వేస్, కనెక్షన్స్ యాక్టివేట్ అయ్యి మనకి ఇంకా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. నేను నడక గురించి చెప్పిన ఈ 4 విషయాలు ఎన్నో వేల మందిలో కొన్ని దశాబ్దాల పాటు రీసెర్చ్ చేసి కనిపెట్టబడినవి. కాబట్టి వాక్ చేసేటప్పుడు ఈ 4 విషయాల్ని గుర్తుపెట్టుకొని ఫాలో అయితే వాకింగ్ తాలూకా మ్యాక్సిమం బెనిఫిట్ పొందగలుగుతారు.